మన మీద పన్నులు పెంచడం, దానికి ఆదాయ మార్గాలు చూసుకోవడం చేసినప్పుడే కదా పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. వేరే ఉంది. లోకల్ పంచాయతీలు 10% పెట్టుకోవాలి, 20% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి, 20 నుంచి 30%. కేంద్ర ప్రభుత్వం 60% దాకా ఇస్తుంది. అట్లాంటి దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న డబ్బులు ఒక 7,000 కోట్లు 8,000 కోట్లు వచ్చింది అనుకుందాం. ఆ 7,000 8,000 కోట్లు సో పర్పస్ కని ఇచ్చారు. అది ఇప్పటిదాకా ఏమైపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల్లో ఆ డబ్బులు వేసేసుకుంటున్నారు. ఇంతకాలం నరేగా పనులైనా, ఈ పంచాయతీరాజ్ పనులైనా, గ్రామీణాభివృద్ధి పనులైనా డబ్బులు ఖర్చు పెట్టారు, అవి రాష్ట్ర ప్రభుత్వం ఖాతా కిందకి మర్చేసుకున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఈయన అంటున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు దాంట్లోకి వచ్చేసేయాలి పంచాయతీ, కేంద్ర ప్రభుత్వ డబ్బులు పంచాయతీకి వచ్చేయాలి, పంచాయతీని ఆ పని చేయాలి. నిజమైనటువంటి పంచాయతీ రాజ్ విధానం అది రాజీవ్ గాంధీ ఆనాడు రాజ్యాంగ సవరణ చేసినప్పుడు అనుకున్నది. ఆచరణలో ఎప్పుడు అమలు కావాలి. అది చేసి చూపించి సక్సెస్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా తిరిగే ఉంది. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతం అంతా కూడా ఆయన్ని దేవుడిగా చూస్తుంది. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, నిజంగా ఏ శాఖకు సంబంధించిన నిధుల్ని సంక్షేమానికి వాడకుండా ఆ శాఖకే వాడాలి అంటే సంక్షేమానికి సరిపడా అంత సొమ్ము ఖజానాలో ఉందా, అది లేకే కదా ఇలాగా వాడుతున్నారు మొన్నటి వరకు అని. సంక్షేమానికి ఈ నిధులు మళ్ళీనాయని నేను అనుకోను. సంక్షేమానికి నిధులు లోన్లే, అంతేనా? నో డౌట్. ఇవన్నీ వీటికే. కాకపోతే చాలా